ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటిని కలిపి త్రిదళాలు అంటారు. ఈ త్రిదళాలకి ఇప్పుడు అంటే ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరున్నారంటే రాజ్నాథ్ సింగ్. అయితే మోడీ ప్రభుత్వం గత కొంతకాలంగా ఆ ఈ డిఫెన్స్ లో రిక్రూట్మెంట్ అగ్నివీర్ ద్వారా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఈ వీడియోలో ఇండియన్ నేవీ గురించి తెలుసుకుందాం. ఇండియన్ నేవీలో చేరాలనేది దేశంలో ఎంతో మంది యువకుల కల. ఆకర్షణీయమైన జీతం, స్థిరమైన కెరియర్, సమాజంలో గౌరవం, దేశ సేవల్లో ఉన్నామన్న తృప్తి లాంటివన్నీ నేవీ ఉద్యోగాల సొంతం. 10వ తరగతి కేవలం 10th SSC అర్హతతో చిన్న వయసులోనే నావికాదళంలో పలు పోస్టుల్లో చేరే అవకాశం ఉన్నది. నావికాదళం రోజువారీ కార్యకలాపాలు, ప్రత్యేక ఆపరేషన్లలో ఇట్లాంటి యువ సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు. నేవీలో యువతరానికి అధిక ప్రాధాన్యం, ప్రోత్సాహంతో పాటు వృత్తిపరంగా ఉన్నతి, ప్రత్యేక ప్రావీణ్యాలు నేర్చుకునే అవకాశాలు అన్నీ ఉన్నాయి. పోస్టులు ఏవేవి ఉన్నాయంటే అగ్నిపథ్ పథకం కింద నేవీలో పలు పోస్టులకు 10వ తరగతితోనే కనీస అర్హతగా నిర్ణయించారు. అగ్నివీర్ మ్యాట్రిక్ రిక్రూట్మెంట్ ఎంఆర్ అంటే మ్యాట్రిక్ రిక్రూట్మెంట్, చెఫ్ గా, స్టివార్డ్ గా, శానిటరీ హైజీనిస్ట్ లాంటి విధులు నిర్వర్తించవలసి ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి మినిమం 50% మార్కులతో 10th పాస్ అయితే చాలు. గ్రూప్ సి సివిలియన్ పోస్టులు, ట్రేడ్ మ్యాన్మెట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇతర సహాయక విధులు కూడా ఉంటాయి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉంటే చాలు. దీనికి ఏజ్ లిమిట్ ఏంటంటే అగ్నివీర్ ఎంఆర్ కు మ్యాట్రిక్ రిక్రూట్మెంట్ కు 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల లోపు ఉండాలి. 21 ఏళ్ల లోపు మాత్రమే అర్హత అండి. 17.5 నుంచి 21 ఏళ్ల లోపు వయసు ఉండాలి. గ్రూప్ సి పోస్టులకు ఎంపిక చేసుకునే విధుల ఆధారంగా 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. అయితే వీళ్ళ శారీరక సామర్థ్యాలు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఎత్తు, బరువు, ఛాతీ కొలతలు ఇవన్నీ వెబ్సైట్ www.joinindianavy.gov.in లో ఉంటాయి. అయితే సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్, ఎంపిక ప్రక్రియ ఎట్లా ఉంటుందంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఇండియన్ నేవీ వెబ్సైట్ లో నిర్ణీత తేదీల్లో రిజిస్టర్ చేసుకోవాలి. రాత పరీక్ష, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ సామర్థ్యాలు, ప్రాథమిక గణితంను పరిశీలించేలా పరీక్ష ఉంటుంది. భౌతిక సామర్థ్య పరీక్ష, పరుగు, పుషప్స్, ఇతర టాస్క్ల ద్వారా అభ్యర్థి భౌతిక సామర్థ్యాన్ని నిర్ణయిస్తారు. వైద్య పరీక్ష, నేవీ ఉద్యోగాలకు తగిన వైద్య ప్రమాణాలు ఉన్నాయో లేవో పరీక్షిస్తారు. ధృవపత్రాల పరిశీలన కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం అగ్నివీర్ ఎంఆర్ రిక్రూట్మెంట్ 2025 మేలో రాత పరీక్ష జరిగే అవకాశం ఉంది. అలాగే గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు నియామకాలు కూడా జరుగుతున్నాయి. భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్ల గురించి తెలుసుకోవడానికి ఇందాక చెప్పినట్టుగా www.joinindianavy.gov.in లో చూసుకోగలరు. ఇట్లాంటి విద్యా ఉద్యోగ సమాచారాల కోసం రెగ్యులర్ గా నా ఛానల్ ని ఫాలో అవుతుండండి. ఛానల్ పేరు ఫాయిదా ముచ్చట్లు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మందికి షేర్ చేయండి. ధన్యవాదములు.